యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. దేవుని వాక్యం చేత దేవుడు మనల్ని దర్శించేటప్పుడు మనం శ్రద్ధతో విన్నామనుకోండి, మన సమస్యలు పటాపంచలైపోతాయి. దేవునికి స్తోత్రం. మన వారు నేను చెప్పాను కదా, ఇది ఏ స్థలం చెప్పండి? విశ్రాంతి తీసుకునే స్థలమా, మాట్లాడుకునే స్థలమా, గేమ్స్ ఆడుకునేటువంటి స్థలమా, లేకపోతే మనం ప్రియులరా ఎలా పడితే అలా ఉండేటువంటి స్థలం మాత్రం ఈ స్థలం కాదు. ఈ స్థలము దేవుడు మనలను కలుసుకునేటువంటి స్థలము. చెప్పండి, ఏ స్థలం ఇది? దేవుడు మనలను కలుసుకునేటువంటి స్థలం. ఈ స్థలంలో దేవుడు మనల్ని కలుసుకుంటున్నాడు. మన యొక్క సృష్టికర్త మనల్ని కలుసుకుంటున్నాడు. మన యొక్క ప్రభువు మనలను కలుసుకుంటూ ఉన్నారు. కనుక ఈ సమయం చాలా ప్రత్యేకమైనటువంటి సమయం, చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయం. సమస్త ఘనత ఆయనకే కలుగునుగాక. మనలాంటి వాళ్ళతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మరి మనము ఆయన మాటలు వినడానికి ఇష్టపడేవారుగా ఉన్నామా అనేది నా ప్రశ్న. దయచేసి మరొకసారి మనము దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము, నిర్గమాకాండము 29వ అధ్యాయము 43-44 వచనాలను చదువుకుందాం. 44 వచనం. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచదును. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచదును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఇంతవరకును పాటలతో స్తుతి ఆరాధనతో నిన్ను మహింపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరూ కూడా ప్రభువా నిన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చారు. నీవు వారిని ప్రేమించి ఈ సమయాన్ని, నన్ను ప్రేమించి ఈ సమయాన్ని మా అందరికీ మీరు ఇచ్చారు ప్రభువా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని దేవా మేమందరము ఇక్కడ కూర్చొని ఉండగా మాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. ఎవరెవరు ఏ కొరతలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో, ఏ పరిస్థితిలో వచ్చారో ప్రతి వారి కొరత మీరు తీర్చండి, వారి అవసరత మీరు తీర్చండి, వారి కన్నీరు మీరు తుడవండి. వారి జీవితాలకు ఒక గొప్ప మలుపు ఈ దినం మీరు దయచేయండి. మీ సన్నిధి స్థలములో ఉంచి మాతో కూడా మీరు మాట్లాడండి. దాసుని పూర్తిగా కూడా సిలువ చాటున మీరు మరుగు చేసేయండి. మీరు మాత్రమే కనిపించండి, మీరు మాత్రమే మాట్లాడండి. నన్ను మమ్మల్ని కూడా మీరు దర్శించమని, దీవించమని, నూతనపరచమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనకు చెప్పబడుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మును కలిసికొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. స్థలాన్ని పరిశుద్ధపరుస్తానంటున్నాడు ఆయన. మిమ్ములను పరిశుద్ధపరచదును అని అంటూ ఉన్నాడు. అంటే వచ్చిన వారిని వచ్చినట్టుగా ఆయన పంపించడు. కానీ ప్రియులారా, ఒక డాక్టర్ను కలుసుకున్నాం అనుకోండి, మన అనారోగ్యాన్ని బాగు చేసి మనల్ని ఆరోగ్యవంతులుగా చేయటానికి ఆయన పని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఉపాధ్యాయుని కలుసుకున్నారనుకోండి, విద్యార్థులు చక్కగా తెలియని విషయాలు నేర్చుకొని కొన్ని విషయాలను తెలుసుకోగలగడానికి అవకాశం ఉంటుంది. లేదా వారి యొక్క జీవితం చక్కగా సంస్కారవంతంగా తీర్చిదిద్దబడుతుంది. కలుసుకోవడం ద్వారా ఎవరినైతే మనం కలుసుకున్నామో ఆ కలుసుకున్నటువంటి వ్యక్తులను బట్టి మన పరిస్థితి, మన యొక్క వ్యక్తిత్వం మలచబడుతుంది. ఈ రోజున మనం ఎవరిని కలుసుకున్నామో, మనం వెళ్తున్నప్పుడు మనము ఏ రీతిగా వెళ్తున్నాం అనేటువంటి విషయం ప్రియులారా మనం గమనించుకోవాలి. ఈరోజు మనం వచ్చాం, ఆయన కలుసుకున్నారు మనల్ని. కలుసుకున్నటువంటి తర్వాత ఎవరి జీవితం ఎలా మారింది అనే విషయం చూస్తే ప్రియులారా, అబ్రాము అనబడినటువంటి ఒక వ్యక్తిని దేవుడు కలుసుకున్నప్పుడు అతడు అబ్రహాముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. యాకోబును దేవుడు కలుసుకున్నప్పుడు యబోకు రేవు దగ్గర అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినప్పుడు సౌలును దేవుడు దమస్కు మార్గములో కలుసుకున్నారు.
కలుసుకున్నప్పుడు సౌలు ఎలా మార్పు చెందాడంటే పౌలుగా మార్పు చెందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమరయ స్త్రీని యేసు ప్రభు వారు కలుసుకున్నారు. సమరయలో ఉన్నటువంటి సుకారు అనేటువంటి ఆ బావి దగ్గర ఆయన కలుసుకున్నప్పుడు ఆ స్త్రీ యొక్క బ్రతుకు మార్చబడింది. ఈరోజు ప్రియులారా, జక్కయ్యను యేసయ్య కలుసుకున్నారు. జక్కయ్య ఒక దోపిడీ వ్యక్తిగా జీవించినటువంటి వ్యక్తి, ఒక అన్యాయస్తుడిగా జీవించినటువంటి వ్యక్తి న్యాయవంతుడిగా మార్చబడినటువంటి వాడుగా అక్కడి నుంచి వెళ్ళాడు. ఈరోజు మనం ఆయన కలుసుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఈరోజు మన యొక్క జీవితాలు గొంగలి పురుగులాగా ఉంటాయి. ఏమండి, ఆ గొంగలి పురుగును చూస్తే ఎలాగ అసహ్యమో, ఆ గొంగలి పురుగును చూస్తే ఎలాగ ఇష్టపడరు, ఆ గొంగలి పురుగు ఎంత ఇబ్బందికరమో మన బ్రతుకు కూడా అంతే, మన ఆలోచనలు కూడా అంతే, మన మాటలు కూడా అంతే, మన క్రియలు కూడా అంతే, మన యొక్క ప్రవర్తన కూడా అంతే, మన కుటుంబ జీవితం కూడా అంతే, మన సంపాదనలో ప్రియులారా మనం జీవించే జీవిత విధానం అంతా కూడా అంతే. కానీ ఆ గొంగలి పురుగు లాంటి జీవితాన్ని ఆయన అందమైనటువంటి సీతాకోక చిలుకగా మారుస్తాడు. నీ మాటలు అందంగా మారుస్తాడు, నీ బ్రతుకు అందంగా మారుస్తాడు, నీ కుటుంబాన్ని అందంగా మారుస్తాడు, నీ పనిని అందంగా మారుస్తాడు, నీ వ్యాపారాన్ని అందంగా మారుస్తాడు. ఈరోజు అలా మారలేదు అంటే నీవు ఇంకా యేసయ్యను కలుసుకోలేదు. నీవు చాలా పెద్ద ప్రియులారా నేరములో ఉన్నావు, లేకపోతే చాలా పెద్ద నష్టములో ఉన్నావు. నువ్వు ఈ రోజు నువ్వు మార్పు చెందవలసినటువంటి వ్యక్తిగా నీవు ఇక్కడ ప్రియులారా ఆయన నిన్ను కలుసుకుంటే నీలో నాలో ఏం కావాలంటే మార్పు కావాలి. మార్పు లేని జీవితం ఎవరికీ ప్రయోజనం కాదు. ఈరోజు నేను మారాలి అని అనుకోండి. మీరు ఎలా ఉన్నవాడిని నేను అలాగే ఉంటాను. ఆటోల మీద రాస్తున్నారు, బళ్ళు మీద రాస్తున్నారు నేను ఇంతే అని. నో నో నో, నేను ఇంతే కాదు, నేను మారతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు అయితే ఈ రోజున వినేవారుగా విధేయత చూపించే వాళ్ళుగా మారుతురు గాక. ఏమండి, అలా మారకపోతే ప్రయోజనం లేదు. ఎందుకు అనంటే పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయండి అంటే విధేయులై ఉండండి. ఇది ధర్మమే. ఇది మీరు చేస్తే కనుక ఈ భూమి మీద మీరేమవుతారో తెలుసా? దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది వాగ్దానం చేయబడినటువంటి ఆజ్ఞ. ఇది మిగిలిన ఆజ్ఞలన్నిటికీ వాగ్దానాలు ప్రియులరా. ఈ లోకములో మనిషి జీవితానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఇది. నీవు గనక నీ తల్లిదండ్రుల మాట వింటే నీవు చక్కగా మంచి జీవితాన్ని జీవించగలుగుతావు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ప్రియులరా ఎలా ఉన్నారు అని అంటే కన్నా తల్లిదండ్రులకు ఏమండి బాధ కలిగించే వాళ్ళుగా ఉన్నారు. ఓకే, కానీ ఈ రోజున గొంగలి పురుగు లాంటి జీవితంగా ఒకవేళ నీ జీవితం ఉంటే అందమైన జీవితం అంటే ఎలాగుంటుందండి? తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించే పిల్లలుగా మీరు మార్చబడుదురు గాక. అర్థమవుతుందా? తల్లిదండ్రులకు ఆనందం కలిగించే పిల్లలుగా మీరు మార్చబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఈరోజు మీకు కలగాలి. ఈరోజు ఆలోచన చేస్తే భార్యాభర్తల జీవితంలో భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకు ఒకరికొకరు అందంగా చక్కగా ప్రియులారా ప్రేమ కలిగేటువంటి విధంగా జీవించగలిగేటువంటి వారిగా మారాలి. అప్పుడే నిజమైనటువంటి సంతోషం ఉంటుంది. ఏమండి, భార్యకు భర్త అందంగా కనపడట్లేదు, ఎవడో అందంగా కనపడుతున్నాడు. అది చాలా దరిద్రం. ఒక్క మాటలో చెప్పాలనంటే భార్యకు భర్త అందంగా కనిపించట్లేదు, ఎవరో అందంగా కనిపిస్తున్నారంటే ఇది పాపం. వేరే ఇంకొకటి ఏం కాదు. పాపానికి మూలం ఇదే. ఏమండి, భర్తకు భార్య అందంగా కనిపించట్లేదు, ఎవరో అందంగా కనిపిస్తూ ఉన్నారు, అది పాపము. ఈరోజు నీ జీవితంలో ఎవరు నీకు అందంగా కనిపించాలో వాళ్ళే నీకు అందంగా కనిపించాలి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వేస్ట్ అన్నట్టుగా ఉండాలి నీ దృష్టికి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నాకు దేవుడిచ్చినటువంటి నా భార్య బెస్ట్ అన్నట్టుగా ఉండాలి, నాకు దేవుడిచ్చిన నా భర్త బెస్ట్ అన్నట్టుగా ఉండాలి. అలా లేకపోతే కనుక నీ హృదయం చెడిపోయింది అనే విషయం అర్థం చేసుకోవాలి. పైకి అందంగా కనపడవచ్చు, నీట్గా కట్టు వ్యవహారం అంతా చక్కగా ఉండొచ్చు, కానీ ఆలోచనలు మాత్రం కరెక్ట్గా లేవు. ఏమండి, ఆలోచించుకోండి. నీ హృదయము మోసకరంగా ఉంది. అన్నిటికంటే మోసకరమైనది ఏంటంటే నీ హృదయమే. ఏమండి, ఈ మోసకరమైనటువంటి హృదయాన్ని గ్రహించగలగాలి. అయ్యో నేను ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నాను, నేను ఇలాగ ఆలోచించకూడదు, దేవా నాకు సహాయం చేయనైనా అని యథార్థంగా మీరు ప్రభువుని అడగండి. ఈరోజు నేను మీకు చెప్తున్నాను. అంతేకాని మరొక ఆలోచన విధానాల్లోనికి మాత్రం మీరు వెళ్ళినట్లయితే నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, మీ జీవితం పతనంలోకి వెళ్ళిపోతుంది గ్యారంటీగా. మీ జీవితం పతనావస్థలోకి వెళ్ళకూడదంటే
ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కనబడాలనంటే ప్రియులారా, ఈ ఆలోచనలో నుంచి మీరు ముందు బయటికి రండి. ఎన్ని ఆరాధనలైనా, ఎన్ని ప్రసంగాలైనా, ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు వచ్చినా, గొప్ప గొప్ప సాక్ష్యాలు విన్నా కూడా బ్రతుకులు మారట్లేదు. ఈరోజు చూస్తే బ్రతుకులు మారట్లేదు. ఈరోజు చూస్తే అబ్బా ఏం సాక్ష్యం అండి అంటున్నాం. మరి నీ సాక్ష్యం ఏంటి? నా సాక్ష్యం ఏంటి? ఏమండి, సాక్ష్యము ప్రతి విశ్వాసికి ఉండాలి. మీరు వచ్చేటప్పుడు, మీరు వెళ్ళేటప్పుడు మీకు కనిపించాలని, మేము బయటికి వెళ్ళేటప్పుడు మాకు కనిపించాలని అక్కడ బోర్డు పెట్టించాను. నేను ఒక్కొక్కసారి ఆ బోర్డు చదివితే నాకే అనిపిస్తుంది, నిజంగా ఈ మాటలు మనకు ఎంతవరకు మనం అనుసరిస్తున్నాం అనిపిస్తుంది. మనం అంటే మందిరానికి వచ్చేవాళ్ళు, ఇక్కడ నిలబడి ప్రియులారా పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పడానికి నిలబడేటువంటి ఆ కృప కలిగినటువంటి వాళ్ళు, పాటలు పాడడానికి కృప కలిగిన వాళ్ళు, వాయిద్యాలు వాయించడానికి కృప కలిగిన వాళ్ళు, దేవుడు కృప చూపిస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మీరు ఆలోచించుకోండి, నీకు ప్రార్థన గది అనేది ఉందా? అనుభవం ఉందా? క్రైస్తవునికి 3 ఉండాలి. నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా? నేను క్రైస్తవుడినండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్పలేదు, అర్థం అవ్వలేనట్టుంది పాపం. ఏమండి, క్రీస్తును కలిగిన వ్యక్తినండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను క్రీస్తును అనుసరించే వ్యక్తినండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నువ్వు క్రైస్తవుడు అయితే 3 అనుభవాలకి ఉండాలి. మొదటిది ఏంటంటే ప్రార్థన గది అనుభవం నీకు ఉండాలి. నీ వీధిలో నీకు ఒక సాక్ష్యం ఉండాలి. నన్ను ఎవడో ఏమన్నట్లేదు అన్నది కాదు క్రైస్తవ జీవితం. ఏమండి, జీవిస్తే ఈ వ్యక్తిలాగా జీవించాలండి అనేటువంటిదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచించుకోండి. 3 కదా, మదిలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఉందా? మదిలో వాక్యం ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఆల్వేస్. దేవుని వాక్యముని ఎల్లప్పుడూ నీ హృదయాల్లో ఉంచుకోండి. ఏమండి, ప్రేయర్ లైఫ్ ఉండాలి. టెస్టిమోనీ అనేది ఉండాలి. నీకు ఒక మంచి సాక్ష్యం మీరు కలిగి ఉండాలి. స్టెఫన్ను గురించి, అక్కడ అపోస్తలులు ఏర్పాటు చేసుకున్న 7 గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. మంచి సాక్ష్యం ఉండాలి. మంచి సాక్ష్యము లేదు అని అంటే నువ్వు క్రైస్తవుడువో కాదో ఆలోచించుకో. వాక్యము నీ గుండెల్లో లేదు అని అంటే నువ్వు క్రైస్తవుడువో కాదో ఆలోచించుకో. ఏమండి, సాక్ష్యము లేదు అని అంటే నువ్వు క్రైస్తవుడువో కాదో ఆలోచించుకో. కాదంతే. ఆ 3 లేకపోతే కాదంతే. నీకెన్ని తెలిసినా, నువ్వెన్ని చేసినా, నువ్వెంత ప్రియులారా ఏ రకాలైన పనులు నువ్వు చేసినా కూడా పనులను బట్టి మనకు మెప్పు రాదు. పనులు చేసేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు, చేస్తున్నాం. కానీ ఈ 3 ఎవరి జీవితంలో ఉంటే వాళ్ళే క్రైస్తవులు. అంటే ఈ రోజున ఎంతమంది ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారంటారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటారు? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే మన మందిరంలో, మన పరిచర్యలో ఉన్నవారు ఎంతమంది క్రైస్తవులుగా ఉన్నారు? ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివేనా? నువ్వు క్రైస్తవురాలువేనా? ఏమండి, ఈ 3 అనుభవాలు ఒక మంచి సాక్ష్యం. దేవుని వాక్యము హృదయం లోపల. ఏమండి, గదిలో ప్రార్థన అనుభవం అంటే దేవుణ్ణి మందిరములో కలుసుకున్నట్టుగా మనం ఇంట్లో గదిలో ప్రార్థనలో కలుసుకోవాలి. మనం ఒక ఆదివారం కలుసుకునేవాడు మిగిలిన రోజుల్లో కనబడకుండా ఉండేవాడు కాదా ఆయన? అర్థమవుతుందా? ఇక్కడికి వస్తేనే కాదు కలుసుకోవడం, నీ ఇంట్లో కూడా నేను కలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొర్నేలి తన ఇంటిలో ప్రార్థన చేస్తుంటే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దర్శనములో దేవుని దూత అతని యొద్దకు వచ్చి కనబడినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఎక్కడ? మందిరం అది. ఏమండి, ఆలోచించండి. తన ఇంటిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో? కొర్నేలి ఇంటిలో ప్రార్థన చేస్తుంటే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దర్శనమందు అతనికి ప్రభువు కనిపించారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మన దేవుడు ఇక్కడ కనబడేవాడు మాత్రమే కాదు, ఇక్కడ కలుసుకునేవాడు మాత్రమే కాదు, రోజు నిన్ను కలుసుకుంటాడు ఆయన. పడకలో ప్రియులారా ఆయన నిన్ను కలుసుకుంటాడు. ఆయన వేకువనే లేచి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ప్రభువు కలుసుకుంటాడు. నిద్రమత్తుగా ప్రియులారా బద్ధకంతో నీవు లేవలేని స్థితిలో ఉంటే ఈ రోజు నేను చెప్తున్నాను, సెట్ రైట్ యువర్ అలారం టైం. అర్థమవుతుందా? నువ్వు ఒక గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆయన నిన్ను కలుసుకోవడానికి వచ్చేటువంటి టైంకి నువ్వు నిద్రపోతున్నావు. నేను నిద్రపోతే ఎవరు ఆ యొక్క స్వరాన్ని వినగలరు? ఎవరు ఆయన యొక్క సన్నిధిలో ప్రియులారా కనిపెట్టుకోగలరు? ఏమండి, మా అమ్మమ్మ చెప్తుండేది, ఏమనో తెలుసా? సరిగ్గా 3 గంటలకే ఎవరో వచ్చి తలుపు కొడుతున్నట్టుగా నాకు చప్పుడు వినబడుతుంది.
వెంటనే లేచి యేసయ్య వచ్చాడు, నన్ను లేపుతున్నాడు, నేను లేచి ప్రార్థన చేసుకోవాలని ఆవిడ లేచిదట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ముందు తెలిసింది కాదు. అర్థమవుతుందా? ఏంటి చప్పుడు? ఇప్పుడెవరు వస్తారు, ఇప్పుడెవరు పిలుస్తారు, ఇప్పుడెవరు మాట్లాడతారు, ఇప్పుడెవరు ఇంటికి వస్తారు? బంధువులు ఎవరైనా వస్తే 3 గంటలకు వస్తారా? స్నేహితులు ఎవరైనా వస్తే 3 గంటలకు వస్తారా? వాళ్ళ నిద్రలో ఉంటాం, మనం నిద్రలో ఉంటాం. ఏంట్రా బాబు ఈ న్యూసెన్స్ అనుకుంటాం. ఎవరు వస్తారో తెలుసా? యేసయ్య వస్తాడు నేను కలుసుకోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుభవమును ప్రియులారా చాలా మంది మిస్ చేసుకుంటున్నారు. యేసు నిన్ను కలుసుకునేటువంటి సమయం అది. గమనించండి. దావీదు రాజు అందుకని అన్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదక్కుదును అన్నాడు. నేనంటాను ఏంటంటే, వేకువనే నేను నిన్ను కలుసుకుంటాను ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తులారా, ఇప్పుడే మీరు మేల్కొనండి. నేను చెప్తున్నాను, ఇప్పుడే మీరు మేల్కొనండి. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఇవి తేజరిల్లవలసిన టైం వచ్చింది. ఏమండి? లేవండి. ఇప్పుడే లేవలేకపోతే ఇంకెప్పుడు లేస్తావు? యవనస్తులు కాదు. ఎప్పుడు రాశాడు దావీదు ఆ మాట? వృద్ధాప్యంలో రాశాడు ఆ కీర్తన. వేకువనే నేను వెదకుదును, వేకువనే వేకువనే ఉదయము నా పెందలక్కడనే లేచి నా ప్రభువు ఆ యొక్క అరణ్యములోనికి వెళ్ళి ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. నువ్వేమో మంచం ఎక్కి దిగుతులేదు. ఏమండి? ఇంకా లేవలేదండి. అరుణోదయ ప్రేయర్లో నేను కలవలేదు అని అంటే కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? ఫోన్ పనిచేయలేదండి. ఓకే, ఫోన్ పనిచేయలేదు, పక్కన పెట్టేయండి. నువ్వు లేచి ప్రార్థన చేసుకోవడానికి నీ ఫోన్ పనిచేయక్కర్లేగా? ఏం బాబు నువ్వు రాలేదు అని అంటే ఏదో విషయం చెప్తున్నారు యవనస్తులైన పిల్లలు, పురుషులు. కనీసం మీరు లేచి ప్రార్థన చేసుకోవాలి కదా. ఏమండి? క్రైస్తవుడువా నువ్వు? ఎంత గొప్ప భాగ్యం నిజంగా. క్రైస్తవునికి ఉన్నటువంటి భాగ్యం ఇంత అంత కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను కలుసుకోవడానికి వస్తుంటే నీకు లెక్క లేకుండా ఎందుకున్నావండి? అసలు గుండెలు బాదుకోవాలి తెలుసా? నేను చెప్పే ఈ మాట మీకు అర్థమైతే నీవు వనకాలి ఈ మాట దగ్గర, నీవు కదలాలి ఈ మాట దగ్గర, నీ హృదయం పగలాలి ఈ మాట దగ్గర. ఎందుకో తెలుసా? అయ్యో నేను ఈ అనుభవాన్ని కలుసుకోలేకపోయాను, ఆయన్ని నేను ఈ అనుభవాన్ని పోగొట్టుకున్నాను అని చెప్పి నీలో బాధ కలగాలి. ఎవరినో కలుసుకోలేకపోవడం కాదు, నీ రక్షకుడిని నువ్వు కలుసుకోలేకపోతున్నావు, నీ ప్రభువును నువ్వు కలుసుకోలేకపోతున్నావు, నీ జీవిత స్థితిని మార్చగలిగిన ప్రభువును నువ్వు కలుసుకోలేకపోతున్నావు. ఇంకా నీ జీవితం ఏం మారుతుందండి? ఇంకా నీ జీవితానికి వెలుగు ఎలాగొస్తుంది? ఇంకా నీ జీవితానికి సమాధానం ఎలాగొస్తుంది? ఇంకా నీ జీవితానికి అభివృద్ధి ఎలాగొస్తుంది? ఈ రోజు అభివృద్ధి నీ మీద ఆధారపడి ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అంటున్నారు కొంతమంది డాక్టర్లు. మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందంటున్నారు. ఈరోజు మీ చేతుల్లోనే ఉంది తెలుసా? చదువుకున్నా నువ్వే, చదువును మానేసినా నువ్వే, పని చేసినా నువ్వే, పనిని ఎగ్గొట్టినా నువ్వే. ఏమండి? నీ చేతిలోనే ఉంది. ఈరోజు నీ చేతిలో ఉన్నది నువ్వు చేయకుండా ఆయన మీద పెడతావేంటి? ఆయన మీద పెడతావేంటి? నిన్ను దేవుడు దర్శించినటువంటి సమయం చాలా విలువైంది, గుర్తుంచుకో. ఏదో ప్రియులారా మందిరానికి వెళ్తాం, మందిరానికి వెళ్ళిన తర్వాత కలుసుకోవడం కాదు. రోజు నేను కలుసుకోవడానికి నా యేసయ్య నీ మందిరం, నీ ఇంటిలోకి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఇంటిలోకి వస్తూ ఉన్నాడు, నా ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా కలుసుకుంటాడు ఆయన. నీవు కానీ ఆ యొక్క కలయికను నువ్వు కోరుకుంటే, లేకపోతే నీవు ఆ సంధింపును కోరుకుంటే, లేకపోతే నీవు ఆయన సన్నిధిని కోరుకుంటే, నీవు రాకపోతే మేము వెళ్ళమన్నాడు మోషే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు మొదటి ఆజ్ఞనే, దేవుడిచ్చిన ఆజ్ఞనే వాళ్ళు తృణీకరించారు, వాళ్ళు అవిధేయులు అయిపోయారు. దేవుడు అన్నాడు, నేను ఇక మీతో కూడా రాను అని చెప్పాడు. దేవుడు అంటే ప్రియులారా, నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే నీ కూడా వచ్చేసేవాడు కాదు. హీఈస్ హోలీ. పరిశుద్ధుడైన 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 మోషే బతిమాలాడు, 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 బతిమాలాడు. అయ్యా నీవు రాకపోతే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు. రోజులోనికి నువ్వు యేసయ్యను తీసుకుని వస్తున్నావా, లేకపోతే నీ అంతటి నీవు లేచి బయటకు వచ్చేస్తున్నావా? కొంతమంది బయటకు వచ్చేయడం అలవాటు, లేవడమే బయటకు వచ్చేయడం అలవాటు. ఎప్పుడు మారుతామండి? ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ 19వ తారీఖులో కూడా మళ్ళీ ఈ విషయాన్ని దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నీవు ప్రియులారా ఆయన్ను కలుసుకుని బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కలుసుకుని బయటికి రావాలి మనం. ఒకప్పుడు ఏమనివారంటే, రే లేచేవా, లేచినంటే అలా బయటకు వచ్చేయకూడదురా, ముందేం చేయాలి తెలుసా? దేవుడు ఫోటో చూసుకుని రావాలని వారు. మీరు ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, మీకు ఎవరికైనా ఈ మాట గుర్తుందా? పెద్దోళ్ళు తెలుసు కదా ఈ మాట. ఏం చూసుకుని రావాలి? దేవుడు ముఖం, దేవుడు ఫోటో చూసుకుని రావాలని వారు. మరి మనం ఏం చూసుకుని రావాలి? క్రైస్తవుడు దేవునితో మాట్లాడి బయటికి రావాలి, దేవుని స్వరం విని బయటికి రావాలి. లేకపోతే ప్రియులారా దేవునితో మాట్లాడి బయటికి రావాలి. నీ స్వరము ఆయనకు వినిపించాలి, ఆయన స్వరము నువ్వు వినాలి. ఏదీ లేదు. ఏమండి?
ఏమీ లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? బాప్తిస్మం పొంది ఏం చేద్దాం అనుకుంటున్నారు? మందిరానికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? పరిశుద్ధ గ్రంథాలు మీ చేతుల్లో కలిగి ఉండి పరిశుద్ధ గ్రంథములో ఉన్న పరిశుద్ధుడు ఈరోజు నిన్ను కలుసుకోవడానికి వస్తుంటే నీకు శ్రద్ధ లేకపోతే అన్ని వందల రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కొని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఎవరిది బైబిలు, ఎవరిది బైబిలు అని తీస్తే అందులో కొన్ని పేర్లు. కొంతమంది బైబిల్లో ఏమంటున్నాయో తెలుసా? వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు, ఏమి పేరు, వాళ్ళ అక్క పేరు, వాళ్ళ చెల్లి పేరు, అర్థమైందా? వాళ్ళ ఫ్రెండ్ పేరు. ఇవన్నీ రాసుకోవడానికా పరిశుద్ధ గ్రంథం? ఇవన్నీ రాసుకోవడానికా బైబిలు? కొంతమందికి వాకింగ్ అని ఒకవేళ బోర్ కొట్టింది అనుకోండి, పెన్ను తీసుకుని ఇలా రాసేస్తూ ఉంటారు. నాలాంటి అమాయకుడు ఏమనుకుంటారంటే, అయ్యి బాబు వాక్యం ఎంత బాగా రాసుకుంటున్నారు ఇలా అనుకుంటారు. వాకింగ్ కాదు రాసేది, బైబిల్ మీద, పుస్తకాల మీద. చూడండి, క్లాసుల్లో కూడా పిల్లలు కూర్చున్నప్పుడు వాళ్ళు రాసేది ఆయన చెప్పేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఈ పుస్తకం ఇలాగుందా, ఈ పుస్తకం మీద ఇక్కడ రాస్తారు పేరు, ఏమండి? ఈ పుస్తకం మీద ఇక్కడ రాస్తారు. కొంతమంది ఎంత ప్రేమో అప్పుడు మొదలెడుతున్నారు, జీసస్ సేవ్స్ యూ. మరి నువ్వు చెప్పాలి, మరి మాకు తెలీదు. ఏంటి రాసావు? చెప్పిన వాక్యమా? ఏమండి ప్రియులారా, దేవుడు మనల్ని బొమ్మల్లాగా కూర్చోవడానికి ఇక్కడికి రమ్మనలేదు. జాగ్రత్తగా వినండి, బొమ్మల్లాగా కూర్చోవడానికి ఇక్కడికి రమ్మనలేదు. దేవుడు బొమ్మలను అయితే అర్థమైందా? ఆరాధించమండో, స్తుతించమండో, ఉన్నారా? ఓకే, ఉన్నారా? ఈ బొమ్మ ఉంది, ఈ బొమ్మ ఉంది, ఈ బొమ్మ ఉంది, ఈ బొమ్మ ఉంది అనుకుని వెళ్ళిపోయేవాడు ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వచ్చినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరి మధ్య సంచరిస్తూ ఉన్నాడు? మన మధ్య సంచరిస్తూ ఉంటే ఏమండి ఆయన చూస్తున్నాడు. ఆయన మన యొక్క వైఖరిని ప్రియులారా ఆయన గమనిస్తూ ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోతూ ఉన్నాం. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, యేసయ్యా నీవే కావాలి, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. దయచేసి గమనించండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 13వ వచనం చూడండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా. దేవుని బతిమాలుతున్నాడు మోషే. ఏం చేస్తున్నాడో దేవుని బతిమాలుతున్నాడు. ఎప్పుడైనా దేవుణ్ణి బతిమాలినటువంటి అనుభవం నీకుందా? బతిమాలుకో దేవుణ్ణి అంటే మీరే బతిమాలండి అంటున్నారు. అర్థమైందా? దేవుణ్ణి బతిమాలుకోవాలండి. ఆయన రాను అంటున్నాడు. రాను అంటే ఇంకా అంతేలే, ఆయన మారడు అని అనుకుని వెళ్ళిపోతావా? ప్రభువా నువ్వు రాకపోతే ఎలాగ నాయనా? దయచేసి నీ జనమే కదా, నీ ప్రజలే కదా, నువ్వు రాకపోతే ఎలాగా? మా ఎడల నీకు కటాక్షము కలగనియ్యి ప్రభువా అని చెప్పి బతిమాలుతున్నాడు దేవుణ్ణి బతిమాలుతున్నాడు ప్రియులారా. అందుకనే దేశం కొరకు దేవుణ్ణి బతిమాలుకోవాలి. మన యొక్క ప్రజల కోసం మనం దేవుణ్ణి బతిమాలుకోవాలి. దేవుని వాక్యమును బట్టి చెప్తున్నాను మీకు. బ్రతిమాలి మనవి చేసుకోవాలి దేవునికి, అయ్యా దయచేసి నా దేశాన్ని దృష్టించవా, నా యొక్క పాలకులను దృష్టించవా, వారికి జ్ఞానాన్ని అనుగ్రహించవా అని మనం దేవుణ్ణి ఏం చేయాలి? బతిమాలుకోవాలి. మన యొక్క రాష్ట్రము కొరకు దేవుని బతిమాలుకోవాలి, మన యొక్క ప్రియులారా జిల్లా కొరకు దేవుని బతిమాలుకోవాలి, మన యొక్క మండలం కొరకు దేవుని బతిమాలుకోవాలి, మన గ్రామము కొరకు దేవుని బతిమాలుకోవాలి. అంతేగాని అంతే అండి మనుషులం కదా అని అనుకుని సరిపెట్టుకోకూడదు. బతిమాలుకుంటావా ఆయన మళ్ళీ తిరిగి తన కార్యాన్ని ఆరంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ తిరిగి ఆయన ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? 14వ వచనం, నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. రానన్నటువంటి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? మోషే నా సన్నిధి నీకు
తోడుగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతిమాలుకుంటున్నామా మనం? ఆలోచన చేయండి. లెక్క లేకుండా ఉన్నామా మనం? ఏమండి, ఒక డాక్టర్ గారిని బతిమాలుతాం కదా, అయ్యా మీరు ఏదో రకంగా చేసి పెట్టండి, మాకు అంతకంటే మీకు తెలిసినంత మాకు తెలియదు కదా అయ్యా, మేము ఇంకో దగ్గర తీసుకెళ్ళినా మాకు ఏమవుతుందో మాకైతే నమ్మకం లేదు, అయ్యా మీరే ఏదో రకంగా చెయ్యండి అని కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంటాం మనం. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. ఎక్కడికి వెళ్ళగలం? ఎవరు సహాయం చేస్తారో? ఏమండి, సహాయం చేయగలిగినటువంటి ఆయన తప్ప ఇంకెవరో నీకు సహాయం చేయలేరు కొన్ని పరిస్థితుల దగ్గర. నేను చెప్తున్నాను, నీ యొక్క పంట విషయంలో ఆయనే నీకు సహాయం చేయాలి. మంచిగా పంట పండింది, కోసే సమయానికి ఒకేసారి తుఫాను వచ్చింది, సంతోషంగా ఉంటుందా? అయితే కోద్దాం అనుకునే టైంకి వర్షం సమయం, మేఘాలు ఆవరించి వర్షం పడేలాగా వాతావరణం మారిపోయింది. అప్పుడే ఉరుములు ఉరుముతున్నాయి, వర్షం పడుతూ ఉంది. ఒకవేళ వర్షం పడితే ఈ కోతంతా కొయ్యకుండానే నేలను వాలిపోతుంది మొత్తం. ఎంత బాధగా ఉంటుందో వ్యవసాయదారుడికి ఆలోచించండి ఒకసారి. ఏం చేయాలి? దేవా సహాయం చేయి నాయనా. బతిమాలుకుంటావా? బ్రతిమాలుకుంటే ప్రియులారా, బలవంతుడైన దేవుడు తన హస్తం చాపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైతుల కొరకు మనం దేవుని తట్టు చేతులెత్తి బతిమాలుకోవాలి. యవనస్తులైనటువంటి బిడ్డల కొరకు మనం దేవుని బతిమాలుకోవాలి. అయ్యా నా కొడుకు, నా కూతురు దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకోను ఆయన. యవనస్తులైనటువంటి వాళ్ళు కూడా దేవుని బతిమాలుకోవాలి. అయ్యా మాకు జ్ఞానం దయచే, మాకు బలం దయచే, మాకు నీ ప్రత్యక్షత దయచే, మాకు నీ సన్నిధి దయచే అని ఆశపడి దేవుణ్ణి వెతుక్కోవాలి, దేవుని కోరుకోవాలి. ఇందాక పాట పాడారు, నిజంగా మీకు ఆశ ఉండే పాడారా? ఏముంది మీకు? ఏమని పాడారు? ఆ ఒక్క ఆశ మీకు ఉంటే మీరు ఎలా ఉండాలి? నిజంగా ఆలోచించండి. ఆ పాట ఒకటే నిజంగా నేను అనుకుంటాను, ఒక్కొక్కసారి పాట అయితే పాడుతున్నాం కానీ ఆ అనుభవం మనదైతే నిజంగా ప్రియులారా ఎంత సంతోషంగా సంతృప్తిగా ఉంటుందో. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ లేని సంతృప్తి నా దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుంది. ఎక్కడ లేనటువంటి ప్రియులారా సంతృప్తి, సమాధానం ఆయన సన్నిధిలో దొరుకుతుంది నీకు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే, వెళ్ళు. ఎలాంటి మాట పొందుకున్న తర్వాత అక్కడ నుంచి మోషే కదులుతున్నాడు ఈరోజు. ఏమండి, మోషే నేను రాను అన్నటువంటి దేవుణ్ణి ఏం చేయగలిగాడు తెలుసా? రాగలిగేలాగా, వచ్చేలాగా చేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. ఏం ఉపయోగించాడు? ఏం రికమెండేషన్ చేశాడు? ఎవరు రికమెండేషన్ ఉపయోగించాడు? ఎవరి రికమెండేషను? ఏమండి, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి సమాజ మందిరపు అధికారి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది అని ఏం చేశాడు తెలుసా? ఆయన పాదాల మీద పడిపోయాడంట. ఎలా పడిపోయాడు? ఆయన పాదాల మీద పడిపోయాడట. ఏమండి, దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. యేసయ్య పాదాల మీద పడిపోతే ఆయన అన్నాడు నేను వస్తాను అన్నాడు. హల్లెలూయా, నేను వస్తాను అన్నాడు. యేసయ్యను తనతో పాటుగా తీసుకెళ్లేదాకా యేసయ్య వెంబడే ఉన్నాడు యాయీరు. ఏమండి, యాయీరు కుమార్తెను బ్రతికించినాడట, లాజరును సమాధి నుండి లేపినాడట, పిశాచులను వెళ్ళగొట్టినాడట, అందరికీ ఆ ప్రభువే అతి ప్రియుడైనాడట. ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో, యేసు నామమే అతి మాధుర్యం, క్రీస్తునెరుగుటే మనకానందం, ఎంత మధురమో మనకెంత మధురమో. హల్లెలూయా. ఆయన ఎంత శక్తిమంతుడు. ఏమండి, కొన్నిసార్లు ఆయన రానన్నాడు. ఏమండి, కానీ యాయీరు వచ్చి ఆయన పాదాల మీద పడిపోతే నేను వస్తానయ్యా అన్నాడు. వస్తానన్నటువంటి ఆయన వచ్చే వరకు ఎదురు చూశాడు, వచ్చే వరకు వెంబడించాడు. చివరిగా మధ్యలో కొంచెం ఆలస్యం అయ్యింది. ఎందుకంటే రక్తస్రావపు రోగి వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంటే ఆ రక్తస్రావపు రోగి రక్తధార కట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని ప్రభు అంటే ఆమె భయపడి గడగడా వణికిపోతూ ఉంది. మా కుమారి
నువ్వు సమాధానం గల దానివై వెళ్ళు అని చెప్పి ఆమెను సమాధానంతో పంపించాడు. అయ్యా, నేను ఇలాంటి స్త్రీని, ఒకవేళ నేను రక్తస్రావపు రోగిని తెలిస్తే అసలు వీళ్ళు ఎవరో నన్ను బతకనివ్వరు. బ్రతుకు లేనటువంటి ఆ స్త్రీకి బ్రతుకునిచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మది లేని ఆ స్త్రీకి నెమ్మదినిచ్చాడు యేసయ్య. స్వస్థత లేనటువంటి ఆమెకు స్వస్థత లేదు. అప్పటికే అనేక మంది వైద్యుల దగ్గర తిరిగింది. వెళ్ళేలోగా ఈ సమయంలో లేట్ ఎందుకు అయ్యిందంటే ఆ స్త్రీకి స్వస్థతనివ్వడం కోసం లేట్ అయ్యింది. లేట్ ఎందుకు అయ్యిందంటే ఆ స్త్రీకి విడుదలనివ్వడం కోసం లేట్ అయ్యింది. ఆ స్త్రీలోనికి తన ప్రభావం పంపించడానికి లేట్ అయ్యింది. ఆ స్త్రీని సమాధానంతో పంపించడానికి లేట్ అయ్యింది. ఈలోగా సమాజ మందిరపు అధికారి యొక్క ఏమన్నా దాసులు వచ్చేసారు పరిగెట్టుకుంటా. అయ్యా, నీ కుమార్తె చనిపోయింది. నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. నీవు ఇక బోధకుని శ్రమ పెట్టడం ఎందుకు? బోధకును శ్రమ పెట్టడం ఎందుకు అని అంటే ప్రభు అంటున్నారు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము. నీ కుమార్తె ఏమవుతుంది? స్వస్థపరచబడుతుంది. చచ్చిపోయింది అంటున్నారు వాళ్ళు. ఈయనేమంటున్నాడు? స్వస్థపరచబడుతుంది అంటున్నారు. ఏమండి, ఎవరి మాట నమ్మాలి? ఆయన మాటే నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, ఈ పని వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు ఎందుకు ఆయన అనవసరంగా శ్రమ పెడతావు ఏమండి అని అంటే యేసయ్య అంటున్నాడు, భయపడొద్దయ్యా. అప్పుడు వెంటనే ఈయన అన్నాడు ఏంటంటే, మీరు వెళ్ళిపోండి, నేను రాను. ఎందుకంటే ఆయన చెప్పారు. ఏమన్నారు? ఆయన చెప్పారు ఏమనంటే బాగుపడుతుందని. ఈరోజు నీకు ఎవరెవరో ఏదో చెప్పుండొచ్చు. ఇంక అవ్వదండి, ఇంకేం బాగుపడదండి, ఇంక అయిపోయిందండి, ఇంక చేసేదేమీ లేదండి అండి. యేసయ్య దగ్గర నిలబడతావా? ఏది బాగుపడదన్నారో దాన్ని బాగు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎవరు జీవితం అయిపోయింది అనుకున్నారో మళ్ళీ ఆ జీవితాన్ని నూతన పరుస్తాడు ఆయన. ఆ అధికారితో పాటు యేసయ్య బయలుదేరి ప్రియులారా పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని వెంట పెట్టుకుని ఆ స్థలానికి వెళ్ళారు. యాయీరు ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ దృశ్యం ఎలాగుందంటే, వారు గొల్లు చేస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు అంతే. అక్కడ 12, ఇక్కడ 12. ఎక్కడ 12? దారిలో బాగుపరచబడినటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క ఆ రోగము యొక్క పరిస్థితి ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాలు. ఇక్కడ 12 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి అమ్మాయి. ఏమండి, ఎంత బాధ! నిజంగా చనిపోయింది. అందరూ బాధపడుతున్నారు. యేసయ్య స్థలమయ్యుడు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి వాళ్ళందరిని వెళ్ళిపోమన్నాడు. వాళ్ళందరూ అపహాస్యం చేశారట. యేసయ్య మాటలను, యేసయ్య బిడ్డలను, యేసయ్య సేవకులను అపహాస్యం చేసేవారు ఎప్పటికీ ఉంటారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అపహాస్యము చేసిన వారు సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక కార్యము నా ప్రభువు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఏం జరిగిందండి? స్థలమయ్యుడు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. కేవలం యేసు ప్రభు వారు, వాళ్ళ తల్లిదండ్రులు యాయీరు యొక్క భార్య ఉన్నారు, పేతురు, యాకోబు, యోహానే ఉన్నారు. ఏమండి, ఆ తలుపు ప్రియులారా బయటికి వేణు పంపించేశాడు. ఏమి మాయ లేదు, మంత్రం లేదు, ఏమీ లేదు. కానీ అమ్మాయి చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నాను అన్నాడు. జీవాధిపతి అయిన ప్రభువు చెప్తే లేవకుండా ఉంటుందా? శక్తిమంతుడైన ప్రభువు చెప్తే లేవకుండా ఉంటుందా? ఏమండి, వెంటనే లేచి కూర్చుండి మాట్లాడడం మొదలెట్టిందట. అమ్మా, ఎందుకు ఎడుతున్నారు మీరు? ఏటిదంతా? ఏమి లేదమ్మా, నువ్వు చనిపోయావు, ఇదిగో ఈ జీవాధిపతి, ఈ ప్రభువారు వచ్చి బతికించారమ్మా నిన్ను. అవునా? ఏమండి, ఆ ఇల్లు ఒక మందిరం అయిపోయి ఉంటుంది, ఆ ఇల్లు ఒక ఆరాధన స్థలం అయిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడుపు స్థలం. ఏమండి, ఏడుపు స్థలం, గుండెలు బాదుకునేటువంటి స్థలం, కన్నీటితో గుండెలు బాదుకున్నటువంటి ఆ స్థలం ఆనంద బాష్పాలు మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధిలోను నిలబడతావా? నీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చే రోజు ఒక రోజు నీ జీవితంలో, ఒక గడియ, ఒక సమయం ప్రియులారా దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. దయచేసి నువ్వు ఏ పరిస్థితిలోనైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఆయన బతిమాలుకుంటున్నావు కదా. ఎవరెవరో ఏదో చెప్తున్నారు నీకు. ఏమండి, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి, ఇక్కడ కాదు అక్కడ తిరిగి అని చెప్పి నిన్ను తిప్పడానికి చూస్తూ ఉన్నారు. లేదు, నువ్వు నిలబడిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావు. నిలబడితే నువ్వు దేవుని మహిమ చూస్తావు. నీవు ప్రార్థిస్తే దేవుని మహిమ చూస్తావు. నీవు ఆయన ఆశ్రయిస్తే దేవుని మహిమ చూస్తావు. ఈరోజు ఆలోచన చెయ్యండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనగానే
పదండ్రా మనం వెళ్దామన్నాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఏడు మాతో కూడా నుండి మమ్మును నడిపించుమా. నిన్ను వదిలేసే దేవుడు కాదు, ముందు నడిచేవాడు, నిన్ను నడిపించేవాడు. ఏంటి? ఆయన ముందు నడుస్తాడు, నా వెంబడి రమ్మంటాడు. అసలు క్రైస్తవ జీవితం అంటే యేసయ్యను వెంబడించటమే. కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఆయన ముందు నడుస్తున్నాడు. వెంబడించడం అంటే అర్థం ఏంటి? మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో ఆయన మన ముందు ఉన్నాడని కదా దాని అర్థం. ఇప్పుడు నన్ను వెంబడించండి అని నేనంటే నా వెనకాల ఒకవేళ ఈ బిడ్డలు వెనకాల వస్తున్నారు అనుకోండి, నేను ముందున్నాను, వాళ్ళు వెనకాల ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారు ముందు నడుస్తున్నాడు, నేను ఆయన వెనక నడుస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు అలాంటిదే క్రైస్తవ జీవితం. ఈరోజు కొంతమంది ప్రియులారా భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. ఏమవుతుందో ఏంటో. సెన్సస్ 2027 మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశారు. ప్రియులారా ఏం భయపడకండి. ఏ వివరాలైతే మనం నమోదు చేయాలో ఆ వివరాలన్నీ నమోదు చేసి ఆయన వైపుకు మనం చేతులెత్తేవారిగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలం మనం. ఎవరో దేవుని పిల్లలం మనం భయపడడం దేనికి? కలవరపడడం దేనికి? ఏమండి? ఆయన మన ముందు నడుస్తున్నాడు, మనం ఆయన వెనక నడిచేవారిగా ఉందాం. ఈరోజు వెనకడుగేసాము కొన్నిసార్లు. లోకాన్ని చూసి లోతు భార్య ఎలాగైతే ఏమండి ఉప్పు స్తంభం అయిపోయిందో అలాంటి స్థితి మనకొద్దు. ఏం చేయండి? ముందుకే సాగేవారిగా ఉండాలి. ప్రభు వైపుకే మన చూపు ఉండాలి. ఆయన వాక్యాన్ని చూసుకోండి, వాక్యము లోపలికి చూడండి. ప్రభు ప్రియులారా మనతో ఉన్నాడా? మనం ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా మనకేం పర్వాలేదు. ఏమండి? అరణ్యంలో ఎవరున్నారని అక్కడ ఏలియాకు ఆహారాన్ని ఇచ్చి భోజనం చేయయ్యా అంటున్నాడు ఆయన. అరణ్యములో భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒంటరి జీవితంలో ఒకవేళ ప్రియులారా నాకెవరున్నారు అనుకుంటున్నట్లయితే నేను చెప్తున్నాను, నీకు నీ ప్రభువు ఉన్నాడు, నిన్ను రక్షించే రక్షకుడు ఉన్నాడు నీకు. ఏండి? ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా. ఆయనను మీరు అర్థం చేసుకోగలిగితే, ఆయన సన్నిధిని మీరు గడపగలిగితే మీ జీవితాలలో ఒక నూతన అధ్యాయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆయన నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు అని ఒకవేళ ఇంతవరకు నువ్వు గమనించకపోతే, ఇక్కడే కలుసుకోవడం కాదు, నీ ఇంటిలో కూడా ఆయన కలుసుకోవడానికి వస్తున్నాడు అనే విషయం నువ్వు గమనించినట్లయితే, ఎప్పుడు వస్తాడో తెలుసా? ఆయన 2-3 ఆయన నామములో కూడుకుంటే వారి మధ్యలోకి వస్తాడట. హల్లెలూయా. 2-3 ఆయన నామములో కూడుకుంటే, అంటే ఇద్దరంటే భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, 2 స్నేహితులు అవ్వచ్చు, 2 సేవకులు అవ్వచ్చు, 2 ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే వాళ్ళిద్దరూ ఏకీభవించి ఆయన నామములో కూడుకుంటే, వాళ్ళిద్దరి మధ్యలోనికి 3వ వాడుగా యేసయ్య వచ్చి ఆయన మన మధ్యలో ఉంటానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? అగ్నిగుండములో 3 విసిరివేయబడినప్పుడు 4వ వాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో వాడుగా ఉన్నాడు? 4వ వాడుగా ఆయన ఉన్నాడు. ఆయనే గనక అక్కడ లేకపోతే వాళ్ళని అగ్ని కాల్చేసును, ప్రజలందరూ కూడా చాలా సంబరపడుదురు, చక్రవర్తి కూడా చూసారా నా ఆజ్ఞ వినకపోతే ఇలాగే జరుగుతుంది అనొచ్చు. కానీ ఆ చక్రవర్తి చేతనే ఆయన్ని ఆరాధించే ఒక చట్టాన్ని చేయించాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన 3వ వాడుగా, 4వ వాడుగా, 5వ వాడుగా లేకపోతే ఆయన మన మధ్యలో లేకపోతే కనుక ఆ కూడికకు ఒక అర్థం లేదు. వాక్యం ఉన్న కూడిక, ప్రార్థన ఉన్న కూడిక, సహవాసం ఉన్నటువంటి కూడికలో మనముంటే మన మధ్యలో ప్రభువు సంచరిస్తాడు. ఈరోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ జీవితాన్ని మలచటం ప్రియులారా ఆయన చేతుల్లో ఉంది. కానీ నీవు కూడా ఆయన తట్టుకు తిరగాలి. నువ్వు కూడా ఏం చేయాలి? ఆయన తట్టుకు తిరగాలి. నేను ఆయన తట్టుకు తిరుగుతానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆయన తట్టుకు తిరుగుతానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, నువ్వు తిరిగేవా? ఆయన నీ తట్టుకు తిరుగుతాడు. నీవు ఆయన తట్టుకు తిరిగితే ఆయన నీ తట్టుకు తిరుగుతాడు. ఆయన తిరిగాడా నీ యొక్క పరిస్థితి అంతా మారిపోద్ది అంతే. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు తట్టుకు, ఆయన వాక్యం తట్టుకు మన మనస్సును మలుచుకుందాం. ప్రియులారా ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. అందరూ లేచి నిలబడండి. సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు వైపు చూస్తూ మన లోటుపాట్లు మనం దిద్దుకుందాం, మనం సరిచేసుకుందాం, మన బుద్ధిహీనతను మనం సరిచేసుకుందాం. ఆయన కలవడానికి వస్తున్నాడు, ఆయన నీతో మాట్లాడడానికి వస్తున్నాడు, ఆయన నిన్ను ఆదరించడానికి వస్తున్నాడు. ఆయన సన్నిధిలో ప్రియులారా కనిపెట్టుకునడానికి, ఆయన సన్నిధిలో కాచుకొని ఉండడానికి, ఆయన వాక్యమును తెరిచి ఆయన స్వరాన్ని వినడానికి ఈరోజు
నేను సిద్ధముగా ఉండగలిగినట్లయితే ఇదిగో నీ జీవితంలో ఒక అభివృద్ధిని చూస్తావు, నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నువ్వు చూస్తావు, నీ జీవితంలో ఒక అద్భుతమైన స్వస్థతను నువ్వు చూస్తావు, నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విడుదలను నువ్వు చూస్తావు. నీవు చూడాలి అని అనుకుంటే గనక ప్రియులారా, ఆయన సన్నిధిని నీ యొక్క జీవితంలో ఉన్న బాధ్యతను గుర్తించాలి. ప్రభువు విడువడు ఎడబాయుడు, ఆయన విడువడు ఎడబాయుడు, ఆయన దాటిపోయేవాడు కాదు. ఒకవేళ దాటిపోతున్నాడు అని తెలిస్తే అబ్రాహాములాగా పరిగెట్టాలి మనం. గుడ్డివాడి వలె, ఎరుకో అవతల గుడ్డివాడి వలె కేకలేయాలి మనం. మోషే నేను రాను అని అంటే ప్రియులారా, మోషే దేవుని బతిమాలుతున్నాడు, అయ్యా నీ జనమే కదా, వీరి కోసమే కదా ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసావు, వీరి కోసమే కదా తెగుళ్ళు పంపించావు, వీరి